హలో, వైజాగ్ నుంచి నేపాల్ బయలుదేరుతున్నాం. బిర్యానీ స్టేషన్ కన్నా వచ్చాం. లగేజ్ మొత్తం కూడా ఎలా పట్టుకెళ్తున్నాం ఏంటో చూపిస్తాం. ఆల్రెడీ ఇంకా టైం ఉంది, కానీ మాకు ముందుగా కంగారు కదా. ఇదిగోండి 10:15 అయింది, 11:45కి. కానీ మా వాళ్ళు కంగారు మీద తీసుకొచ్చారు. ఈ వీడియో అన్నది వైజాగ్ టు నేపాల్ అన్నది వీడియో అన్నది పోస్ట్ చేస్తాను. ఒకసారి చూసి పిల్లలు పట్టుకొని రెడీగా ఉంది. మా ఆడబా ముందే పిల్లలు. నేనేం పట్టుకున్నా బ్రెడ్లు. రేపు పొద్దున్న టిఫిన్ ఇద్దరికి నిద్ర ఎక్కువే. నేను అందరు కడుపు చూస్తాను, నాకు స్కూటీ కంటే అందరు కడుపు చూడాలి. వీళ్ళందరి కోసం నేను బ్రెడ్స్ పట్టుకున్న టిఫిన్ ఇబ్బంది పడుకోవడానికి తలగాల పెట్టుకోవద్దు. ఇంకా లగేజ్ తెలిసలేదు, ట్రైన్ రాలేదు, అందుకే వెయిట్ చేస్తున్నాను. నేను ఎవరు లగేజ్ ఎలా మోస్తున్నారని చూస్తాను. నేను వాళ్ళ ఫాలో అది ఏం చూస్తుంది తెలుసా, ఎంతమంది మేము లగేజ్ తెచ్చుకుంటాం. ఎప్పుడు అలవాటు లేరు కదా, ఎవరెవరు లగేజ్ ఎన్ని మోస్తున్నారు అన్నట్టు. మరి నేను మోయాలి కదా, బరువు ఉండకుండా గాలి పిల్లలు పట్టుకుంది. కాదు, ఇది ఏం చేస్తావే రావే లోపల కంటే. లేదు, అందరూ లగేజ్ 4-5 ఎలా మోస్తున్నా చూస్తే ఉండు, నేను రాను, నేను చూసి బాగుపడట్లేదు. ఇల్లు ఎవరైనా డిపెండ్ అవ్వకూడదు, మేము చేసిన తప్పదే. అంటే డ్రైవర్లు పనులు ఇలా డిపెండ్ అయిపోవడం వల్ల ఈరోజు మాకు చాలా ఇబ్బందిగా ఉంది, టెన్షన్గా ఉంది. ఎలా మోస్తామో ఎలా క్యారీ చేస్తామో అన్నది భయం ఉంది. చూద్దాం, అందుకే అన్నీ చూస్తున్నాం ఇద్దరు నిల్చొని. లగేజ్ తీసాను. లగేజ్ నా లగేజ్ నేను మోస్తాను. బాయ్. గవర్నమెంట్ పొజిషన్ లో మా ఎందుకు పైకి ఎక్కింది నన్ను ఏం చేయాలి? చాలా మనకు కొద్దిగా ఇబ్బంది కదా ఇది. నాందికి సరిగ్గా ఊగుతుందా? వచ్చింది, అందుకే పడుకుని పోవాలి, సీట్లు ఎత్తింది. పూరికి దగ్గర స్టేషన్లోని రెస్ట్ రూమ్లన్నా తీసుకున్నామండి. దర్శనానికి వెళ్దాము అంటే అక్కడ టైం సరిపోలేదు. అంటే అక్కడికి టెంపుల్కి 1 అవర్ జర్నీ అన్నారు. అయితే మాకు 3 o'clockకే మళ్ళీ ట్రైను. ఇంక ఇటు అటు కూడా దర్శనం కూడా లేట్ అవుతుంది అని చెప్పారు వెళ్ళొచ్చిన వాళ్ళు. ఇంక మీరు స్నానాలు చేసి వెళ్ళడం అంటే మీకు లేట్ అవుతుంది, ఇటు ట్రైన్కి అందలేరని చెప్పడంతో మేము ఇంకా దర్శనానికి వెళ్ళి ఇక్కడ వెయిటింగ్ హాల్ అన్న పిల్లలు శుభ్రంగా పడుకున్నారు. దీని తర్వాత నెక్స్ట్ ట్రైన్ 3 o'clock ఉందండి. లలిత్ హాయ్ చెప్పు. 40s అంటే ఇదే 38 ఇది 42, 43, 44, 48 ఇది లాస్ట్ తెచ్చేసారు. పద. మా ఇది పూరి నుంచి బైద్యనాథ్ అన్నది రీచ్ అయ్యామండి మార్నింగ్ 5 o'clockకి. ఇక్కడ ఆటోలు అవి ఎక్కి రూమ్కి వెళ్ళబోతుకి 6-6:30 అయ్యింది. అయితే ఇక్కడ చాలా చల్లగా అనిపించింది, వేడిగా అనిపిస్తుంది అనుకున్నాను, కానీ లేదు, చాలా చల్లగా ఉంది. వర్షం పడ్డదంట నైట్. అయితే ఇక్కడ క్లీనింగ్ అవుతుంది, ఎందుకంటే మార్నింగే కదా, ఇంకా 6-6:30 అయిందంతే. ఇక్కడ మేము ఎవరెవరు వచ్చాము మొత్తం దగ్గర 35 members 40 members వచ్చాము. అందరినీ కూడా మీరు ఒకసారి లుక్ వేసి చూడండి. చూపించాను రామా. ఏ లలిత్
గుడ్ మార్నింగ్. ఇప్పుడు మేము బీహార్ దగ్గర వైద్యనాథ్ టెంపుల్ కన్నది వచ్చాము. ఇక్కడ అంటే పూరిలో వైజాగ్ ఎక్కి పూరిలో ల్యాండ్ అయ్యాం. పూరి నుంచి బీహార్ అన్న వైద్యనాథ్ టెంపుల్కి ఇక్కడ ఇది దర్శనానికి వచ్చి మళ్ళీ నైట్ 9:30కి ట్రైన్ ఉంది. అంతవరకు ఇక్కడే స్టేయింగ్ అంటే ఇక్కడ ఏమైనా ఉంటే చూసుకొని 3 ట్రైన్లు మారాల్సి వచ్చింది. డైరెక్ట్ ట్రైన్కి టికెట్స్ లేవంట. అందుగురించి 3 ట్రైన్లు ఇలా మారవడం వల్ల కొంచెం మాకు ఇబ్బందిగా నైట్ 9:30కి ఉంది. ప్రెసెంట్ ఇక్కడ ఉండి రాత్రి వరకు ఇక్కడ ఏమైనా టెంపుల్స్ ఉంటే అన్ని చూసుకొని అప్పుడు మళ్ళీ నేపాల్కి డైరెక్ట్ నేపాల్కి అన్నది నైట్కి ఎక్కుతాం అనమాట. క్యారీ చేస్తుంది వీలే యూట్యూబ్ లో ఈ అవతారాలతో మీరే బాగున్నాను మొత్తం కూడా క్యారీ చేసుకుంటుంది వీలేనండి. స్టార్టింగ్ వైజాగ్ నుంచి ఇప్పుడు మొత్తం నేపాల్ మొత్తం కూడా వీళ్ళ మీద రన్ అవుతుంది. సార్ ఒకసారి రండి. యూట్యూబ్ ఛానల్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తాను. వీళ్ళందరూ మనతో బ్రేక్ఫాస్ట్ ఉప్మా. ఎక్కడికి వచ్చి అడ్జస్ట్ అవ్వాలి ఉప్మా అని చెప్పేమో ఉప్మా తినడానికి పేచీలు. ఈ చిన్న పాప చూడు ఉప్మా చాలా బాగుంది. హాయ్. ఉప్మా ఇంటి దగ్గర మేము ప్రత్యేకంగా ఇడ్లీలు చూసి ఉప్మాయే తింటాం ఎక్కువ. ఉప్మా అది లలిత కూడా ఉప్మా తింటున్నాడు. ఖాళీగా ఉంటే ఉప్మా చేసుకో తింటాం. మాకు సరదాగా అనిపించి ఉప్మా చేసుకొని సరదాగా టీ పెట్టుకొని ఇప్పుడు అక్కడ కూర్చో ఇలా కూర్చున్నాను. సరదాగా అన్నది టీ కాఫీ పెట్టుకొని 10 గంటలకి 10 గంటలు బాగుంది కదా. చాలా బాగుంది ఉప్మా. ఇక్కడ వీళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఏదైనా ట్రావెల్స్ అనుకుని వాళ్ళు అక్కడ హోటల్స్ తీసుకొని పెడతారు కదా. వీళ్ళు అలా కదా, మమ్మ తీసుకొచ్చిన అతనే స్వయంగా కుక్ని కూడా తీసుకొచ్చాడు. అతనే వండడం అంతా పెట్టడం. అంటే మనం ఫుడ్ మిస్ అవ్వకుండా ట్రావెలింగ్ అనే ఎంజాయ్ మాకేమి ఇబ్బంది లేదు. వాళ్ళే అన్ని చూసుకుంటే మేము వాళ్ళే అమౌంట్ పే చేస్తాం. ఏమైనా హెల్ప్ కావాలంటే వాళ్ళు వద్దంటాం. మా వంటలు ఉన్నారని వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే మన ఫుడ్ ఇక్కడ తినలేము కదండి. మనం వేరే కంట్రీకి వెళ్ళడం అక్కడ ఫుడ్ బాగోదు. మెయిన్ అందుకనే వీళ్ళ ట్రావెలింగ్ అన్న తీసుకున్నాం. బాగానే ఉంది ప్రెసెంట్ ఫుడ్ అది వాళ్ళే. ఈ రోజు నుంచి నిన్నటి వరకు మేమే, ఈ రోజు నుంచి వాళ్ళే చేస్తారు. ఏంటంటే పెడుతుంది నేను ప్రతిసారి కూడా ఫుడ్ ఏంటి పెడతారు మీకు కూడా యూజ్ అవుతుంది కదా. ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే వీళ్ళు ట్రావెలింగ్ మీకు నచ్చితే చూసుకోండి. ఇదేమీ ప్రమోషన్ ఏమీ కాదు, మీకు నచ్చితే చూసుకోండి. అంటే మన కంఫర్ట్ చూసుకోవాలి. ఏదో దగ్గర కష్టం ఉంటుంది. మాకు ఓన్లీ ట్రైన్ దిగడం ఎక్కడ కష్టం ఉంది. ఎందుకంటే లగేజ్ మోసుకోవడం అన్నది. మిగతా అంతా బాగానే ఉంది. పొద్దున్నే టీ ఇచ్చారు, అలాగే టిఫిన్, మధ్యాహ్నం భోజనం బాక్సులు తెచ్చుకోమన్నారు. మనకి వాళ్ళకి ఎక్కడైనా సరే వండడం అవ్వకపోతే బాక్సులు ప్యాక్ ఇచ్చేస్తారు. టెంపుల్కి అన్నది వచ్చేయండి బైద్యనాథ్. ఇది జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇప్పుడు కాశీ ఇవన్నీ ఎలాగో అలాగే జ్యోతిర్లింగాలు ఇదొకటి. నేను రావడం అయితే ఫస్ట్ టైం అండి. జ్యోతిర్లింగాలు అన్నీ కూడా దర్శించుకున్నాం. ఇంకేయో ఉంటే చూడాలి, గూగుల్లో కూడా సెర్చ్ చేయాలి. ఇంకా మ్యాక్సిమం అన్నీ చూసేసాము. బైద్యనాథ్ టెంపుల్ అనేది చాలా రష్గా ఉందండి. కాకపోతే ఇక్కడ నేను కొన్ని మీకు తప్పుగా అనిపించవచ్చు చెప్తాను. ఇక్కడ ఎవరిని పంతులను వాళ్ళని నమ్మకండి. డైరెక్ట్గా మీరే వెళ్ళి దర్శించుకోండి. లేకపోతే టికెట్ ఉంటుంది 200, 500 ఇలాగా తీసుకొని టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళండి తప్ప ఇక్కడ ఎవరిని నమ్మొద్దు. అంత మోసమే జరుగుతుంది. ఇక్కడ చూడండి థ్రెడ్స్ శివుడి గుడికి పార్వతీదేవి గుడికి కనెక్ట్ చేశారు. ఇక్కడ కూడా మా దగ్గర బాగా డబ్బులు గుంజారు. నచ్చితే మీరు చేసుకోవచ్చు. నేనైతే నా వీడియో ఇచ్చిన హెల్ప్ అవుతుందని మీకు చెప్తున్నాను. అలా చేయడం వల్ల మంచిదని చెప్పి మమ్మల్ని మోసం చేశారు. అయితే గుడికి దర్శనానికి కూడా చాలా మట్టుకి దారుణంగా ప్రవర్తించారండి. అదొకటి బాగాలేదు. కానీ దర్శనం అయితే మటుకు చాలా బాగా జరిగింది. లింగాల్లో ఒకటి శివాలయం, జ్యోతిర్లింగాల్లో ఒక టెంపుల్ అనమాట. బీహార్ బైద్యనాథ్ టెంపుల్. అయితే అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళు చూడండి అసలు భోజనం స్టార్టింగ్ ఆకలేసి మీకు కక్కుర్దాల్లో చూపించలేదు. పైనాపిల్ కేసరి, క్యాబేజీ
ఏంటి పకోడీ, క్యాబేజీ ఫ్రై, బెండకాయ పులుసు, సాంబార్, అప్పడం, రైస్, సూపర్. అంటే పచ్చడి పెట్టారు. ఇదిగోండి, అసలు పచ్చడి నేనే కారం వేస్తానంటే ఎంత బాగా చేశారో. అసలు భోజనం చాలా బాగుంది, చాలా అమృతంలాగా ఉన్నట్టుంది. అంటే మనం ఎక్కడికైనా వెళ్ళి వస్తే భోజనమే ఫస్ట్ కదా ప్రిఫర్ చేస్తాం. చాలా బాగుంది. బైద్యనాథ్ నుంచి నేపాల్కి 9:30 ట్రైన్ అన్నది ఎక్కామండి. బాక్సెస్ తోటి మేము డిన్నర్ అన్నది తెచ్చుకున్నాము. అయితే ఇక్కడ మార్నింగ్ 9 o'clock నేపాల్లో అన్నది ల్యాండ్ అవుతుంది. అంటే మా వాళ్ళు ఏమో ఫోన్ రీఛార్జ్లు అవి కూడా చేసుకుంటున్నారు. వేరే కంట్రీకి అవ్వవు కదా ఫోన్లు అవిని. అందు గురించి రోమింగ్ చేసుకోవడం, సిమ్ మార్చుకోవడం ఏదో ఒకటి చేసుకోవాలి నేపాల్కి. మేము నేపాల్ బస్ అన్నది ఎక్కుతున్నామండి. హాయ్ వదినా, అక్కడికి వెళ్తాను మా వదిలే. ఫోటోలే మిస్ అయ్యే. వెల్కమ్ టు నేపాల్.